ఏ 10 మంది సన్నాసులైతే మన పార్టీ నుంచి పోయినరో ఆ 10 మంది సన్నాసులకు రేపటి రోజున ఉప ఎన్నికల్లో గద్వాలతో సహా కర్రు గాల్చి వాత పెట్టడమే ఉపాయం తప్ప వేరే లేదు. ఆగా చూసినవా, పార్టీ మారిన వాళ్ళని పండబెట్టి తొక్కాలంటుండు మన సారు. సొంత పార్టీ వాళ్ళనే తొక్కమని జనాలను రెచ్చగొడుతుండే ఇందిరా. మస్తుగా చెప్పినావు. అధికారంలో ఉన్నప్పుడు పక్క పార్టీ ఎమ్మెల్యేలను ఏడ్చుకున్నది ఈయనే కదా. అప్పుడేమో ఆ ఎమ్మెల్యేలు మా పార్టీ విధానాలు నచ్చచ్చిర్రు అని చెప్పిండు. ఇప్పుడేంది అట్లా అంటాడు? మైండ్ ఖరాబ్ అయిందా ఏంది? అవు మళ్ళా అధికారం బాయే, నోటీసులు వస్తుండే, సెల్లె కుంపటి పెట్టే, మైండ్ లో షార్ట్ సర్క్యూట్ అయినట్టున్నది. 2014 నుండి 2023 మధ్య కాలంలో మొత్తం 60 మందిని చేసుకున్నప్పుడు గీ నీతులేమైనాయో మరి. మన పెద్ద దొర చిన్న దొర ఎన్ని అబద్ధాలు చెప్పిర్రు, మీదికెళ్ళి ఇప్పుడు నీతులు చెప్తున్నారు. జనాల్ని తక్కువ అంచనా ఎత్తున్నారు. అందుకే కదా ప్రజలు మన పార్టీని పండబెట్టి తొక్కుడు కాదు, ఇక లేవకుండా పాతాళానికి తొక్కిర్రు. అయినా కూడా అయ్యా కొడుకులకు బుద్ధి రాలే, సిగ్గు రాలే, అవే మోతు మరి మాటలు చెబుతుర్రు. ఏ ఇట్లే ఉంటే కారు పార్టీకి కథమైనట్లే మనం కూడా వేరే పార్టీకి పోదాం, నడువుర్రి.